మొదటిది ప్రధానమైనది ఏంటిది అది? ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన నీ ప్రభు అయిన దేవుడు అద్వితీయ దేవుడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభు అయిన దేవుని ప్రేమించుటయే మొదటి ఆజ్ఞ, ప్రధానమైనది. దీనికి మించింది లేదు. అది నువ్వు చేసినప్పుడు రెండవది పాటిస్తావు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట. అన్ని ఆజ్ఞలు అందులోనే ఉన్నాయి. ఉదాహరణ, ప్రేమ, దేవుణ్ణి ప్రేమించుట. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయనను బాధ పెట్టే ఏ కార్యం నువ్వు చేయలేవు. ఇజ్ ఇట్ రైట్? ప్రేమలో అదే కదా ఉన్నది. ప్రేమలో ఉండేది ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి బాధపడొద్దని చూస్తావు. నువ్వు నిజంగా నీ ప్రభు అయిన దేవుని ప్రేమిస్తే, నువ్వు ప్రేమిస్తే నువ్వు వాక్యాన్ని దాటితే అది ఆయనకు బాధ కలుగుతుంటుంది. నువ్వేం చేస్తావు? వాక్యాన్ని దాటవు. అది వాక్యానుసారం కాదని అర్థమైంది. అది నువ్వు చేసే ఆ క్రియ వాక్యానికి వ్యతిరేకం, నువ్వు మాట్లాడే ఆ మాటలు వాక్యానికి వ్యతిరేకం, నువ్వు చేస్తున్న ఆ పనులు అది వాక్యానికి వ్యతిరేకం. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను కాబట్టి ఈ వాక్యానికి వ్యతిరేకమైన ఏవి నేను చేయను ప్రభువా. అది అట్లా నువ్వు దేవుని నోటు నుండి వచ్చిన ప్రతి మాట ప్రకారంగా జీవించగలుగుతా ఉంటావు. దేవుని నోటు నుండి వచ్చిన ప్రతి మాట పైన జీవించేది ఎవరంటే ఆ వధువు, ఆ ప్రేమించేవారు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను అంగీకరించి దాన్ని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు.